హాయ్ ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రైల్వేలో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇది 2022లో జరిగిన గ్రూప్ డిలో వచ్చిన క్వశ్చన్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని మనం ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు అంటే ఆ క్వశ్చన్ ని మనం క్షుణ్ణంగా పరిశీలించి 1-2 సార్లు చదివితే తప్పు లేకుండా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను. 3 సంఖ్యలలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెండింతలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మూడవ సంఖ్యలో సగం మరియు మూడవ సంఖ్యలో సగం, ఈ మూడింటి సగటు 56 అయితే మొదటి మరియు మూడవ సంఖ్యల భేదం ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి 3 సంఖ్యలలో కాబట్టి ఫస్ట్ చూడండి 1 2 అండ్ 3, ఇవి సంఖ్యలు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది చూడండి, మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెండింతలు. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇదే కదా రెండవ సంఖ్య, దాన్ని ఎక్స్ అనుకోండి. ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. ఏమంటాడు? మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు అంటే రెండవ సంఖ్య ఎక్స్, మొదటి సంఖ్య ఏమవుతుంది? రెండింతలు అంటే 2x అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడికి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకు కంప్లీట్ అయింది. చూడండి, మరియు మూడవ సంఖ్యలో సగం అంటే ఇక్కడ ఒక సంఖ్య ఉంది, దాంట్లో సగం ఎంత అంటే 2x. అంటే ఇక్కడ ఎంత తీసుకుంటే 2x రావడానికి దాంట్లో సగం అవుతుంది? 6 తీసుకుంటే సగం అవుతుందా? కాదు, 4 తీసుకుంటేనే అవుతుంది. కాబట్టి 4x తీసుకుంటున్నా, ఎందుకంటే 4x లో సగం ఎంత అంటే 2x. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఏమంటాడు? ఈ మూడింటి సగటు 56. మూడింటి సగటు ఫార్ములా ఏంటిది? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇక్కడ రాస్తున్నాను చూడండి, సగటు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి రాసుల మొత్తం ఎంత? ఉన్న రాసులు ఏంటి? 2x x 4x, 2x x 4x బై రాసుల సంఖ్య ఎంత? 3 కదా ఫ్రెండ్స్, 3 రాశాను. ఇప్పుడు చూడండి 7x అంతే కదా, 2x ప్లస్ x 3x, 3x ప్లస్ 4x 7x బై 3 దేనికి సమానం అంటాడు? 56కి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ 7x మనము ఎప్పుడైనా x ని సపరేట్ చేయడానికి మనం క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి 7x కదా, ఇప్పుడు మనకు 7x ని నేను పక్కకు తీస్తున్నా, ఎందుకంటే ఈ x అనేది మనకు కావాలి. ఇప్పుడు ఈ 56 ఇంటూ 3 అవుతుంది కదా, ఎందుకంటే డివైడెడ్ బై లో ఉన్నది ఇటు వెళ్తే ఇంటూ అవుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నాను 7x ఈక్వల్ టు 3 5 15 అంటే 150, 3 6 18 అంటే 168. ఇది ఎలా చేశాను నేను చెప్తాను చూడండి. 3 5 15 అంటే 3 50లో 150, 3 6 18, 150ని పక్కన పెట్టా, 3 6 18, 150కి 18 కలిపితే 168. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్ తీసుకోవాలంటే 168 బై ఈ ఇంటూలో ఉన్నది యువతలకి వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది కదా, 7కి 7 రాశా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ 7 2s are 14 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 14 పోతే 2 ఉంటుంది, అంటే 2 ఉంటుంది కదా, 28 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? 7 4s are 28. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఎక్స్ వాల్యూ ఎంత? 24. ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తాను, ఎక్స్ వాల్యూ 24 వస్తుంది. ఎక్స్ వాల్యూ 24. ఇక్కడే చూడండి, ఇక్కడ ఏమడుగుతుండు? సగటు 50 అయితే మొదటి మరియు మూడవ సంఖ్యల భేదం. మొదటి సంఖ్య ఎంత? 2x. థర్డ్ సంఖ్య ఎంత? మూడవ సంఖ్య ఎంత? 4x. ఈ రెండింటికి మధ్య ఉన్న గ్యాప్ ఎంత? 2x కదా. 4x కి 2x కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 2x. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 2x. x అంటే ఎంత ఫ్రెండ్స్? x అంటే 24. ఇప్పుడు 24 2s are ఎంత? 48. ఓకేనా ఫ్రెండ్స్, డిఫరెన్స్ ఎంత వచ్చింది? మనకి 48 అనేది వచ్చింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చేయాలంటే ఇబ్బంది ఏం లేదు. మనం ఏంటంటే క్వశ్చన్ ని క్షుణ్ణంగా పరిశీలించి చదివితే ఏ క్వశ్చన్ అయినా సరే, క్వాంట్లో ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా ఉంటుంది. ఎందుకనంటే మనకు అక్కడ ఇచ్చేది ఎంత టైం అంటే, ఇప్పుడు 90 నిమిషాలకి 100 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలంటే ఇప్పుడు క్వశ్చన్ మన అనేది 1 minute లో కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ అయ్యేటట్టే ఇస్తాడు, అంతేగాని 2 minutes 3 minutes పట్టేటట్టు ఇవ్వడు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కోసం గ్రూప్ డి మీరు ఖచ్చితంగా క్రాక్ చేయాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా గ్రూప్ డి క్రాక్ చేసే ఫస్ట్ అటెంప్ట్ లోనే మిమ్మల్ని గ్రూప్ డి క్రాక్ చేయించే బాధ్యత నాది. ఓకే.